నెల 29-30 తేదీల్లో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం ఉత్తర ద్వారదర్శనంకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులందరికీ సహకారంతో అప్పగించిన విధులను సకాలంలో పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం నాడు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాల నిర్వహణపై సబ్ కలెక్టర్ మృణాలి శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. Mission Bhaginka, RWS, legal RWS. How many? 20 mobile toilets. 2 vehicles में होते हैं सर 20 में 10. Okay, and VVIP toilets, permanent. 2 toilets. 2 mobile toilets, VVIP. Okay. What about drinking water for public? We have planned the 3 types of no problem. Water stores should be done placed at critical points. Yes. So that at one place lots of public is not surrounded. Yes. And sufficient space interval and you have to. सीमेंट आपका सीमेंट का हाँ सीमेंट से एक 25 सीमेंट लगेंगे था. उसके बाद में बोर्ड सीमेंट के राउंड फाइबर से एक 12 बोर्ड सीमेंट लगेंगे सीमेंट लगेंगे और जब तो 3 शिफ्ट लगेंगे था सुबह में 50,000 Potential funds are only special products. Protecting includes drinking water, change elements to plantation. So may help you guess to also we provide. Okay, that is okay. I request that ఇది నా పని కాదు అని ఎవరు కూడా అనుకోవద్దు. ఇక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా we should act as a teachers కి పోవాలి. నీళ్ళు ఒక దగ్గర ఎవరు డ్రింకింగ్ వాటర్ ఇస్తలేరు, that information should come to sector officer. Sector officer will contact the main person, they will give them. ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ 2 రోజుల పైన ఉంటుంది. అని తెప్పోత్సవం, రెండోది ఉత్తర ద్వారదర్శనం. సో తెప్పోత్సవం రోజు most important our focus is to keep the way of entrance of అంటే స్వామివారి దారి ఏదైతే ఉందో అది క్లియర్ ఉంచడం. అక్కడ ఎవరైనా అన్నెసెసరీ క్రౌడ్ జమ అయితే స్టాంపీడ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీస్ హ్యావ్ టు సీ దట్. అందరికీ కనపడుతుంది కాబట్టి క్రౌడింగ్ అది పరిస్థితి రాకూడదు. సిమిలర్లీ బోర్డ్ పైన అంటే మన హంసవాహనం పైన కూడా చాలా మంది ఎక్కడానికి చూస్తారు. అగైన్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇష్యూస్. we will follow protocol కానీ ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ కి ఎంటర్ అవ్వాలని మనం వదిలేయాలి. సో చాలా మంది అయితే ఇప్పుడు చెప్తారు నన్ను ఆపుతావా, ఎవరైనా ఉండొచ్చు, టు సే 5 at a time. సిమిలర్లీ ఫైర్ వర్క్స్ చేస్తారు, we should be very careful. సడన్ గా ఫైర్ వర్క్స్ కూలింది పడింది అనుకోండి, ఆ డైరెక్ట్ క్రౌడ్ వైపు వచ్చేస్తుంది రాకెట్స్. జరగలేదు కానీ చెప్పలేదు ఎప్పుడు ఏం జరుగుతుంది. ఉత్తర ద్వార దర్శనం చేసేటప్పుడు లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా మంచిగా చేశారు, బట్ మెయిన్ థింగ్ లెట్ us come to the core point is VVIP gallery, VIP gallery. సో అది ఇది కాదు, మన సబ్ కలెక్టర్ గారు కూడా అదే చూస్తారు అండ్ కూర్చోండి. మన ఎస్పీ గారు కూడా he has good experience now, he was there very successfully, he did last time. VVIP గ్యాలరీలో ఏమైందంటే 4 o'clock కి అంతా ఖాళీ ఉన్నప్పుడు ఈ బంధువులు మిత్రులు అందరు లోపల వచ్చి వీడి పేరు వాడి పేరు చెప్పేసి వచ్చి కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. 4:30 నుంచి VVIP ప్రోటోకాల్ ప్రకారంగా రావడం మొదలైతే చాలా అది డేంజరస్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మీన్స్ మొత్తం నిండిపోయింది, మేము ఎక్కడ కూర్చోవాలి, మాకు అకామిడేషన్ కూడా మనం అది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఎవరైనా పెద్దలు వచ్చి మాకు రూమ్ దొరకలేదని అన్నారంటే బాగుండదు. అది ఎంట్రన్స్ గేట్ దగ్గర నాకు గుర్తుంది లాస్ట్ టైం VVIP బాక్స్ దగ్గర వచ్చేస్తే చాలా మంది ఈ లైన్ పోవాలా ఆ లైన్ పోవాలా అట్లా కన్ఫ్యూజ్ అయినారు. జరిగింది కానీ పాసెస్ ఏ కేటగిరీది ఏ బాక్స్ లో పోవాలో చెప్పలేకపోయారు. సో తెలివి ఉన్న మనిషి గేట్ కాడ ఉండాలి, ఆయనకి తెలియదంటే ఆయన అక్కడ ఉండదు. సో మై రిక్వెస్ట్ టు టెంపర్ టీమ్ ఇస్ దట్ మీరు
పాసెస్ కుట్టించారంటే అసలు అది ఏ పాస్ ఏ గేట్ నుంచి లోపల పోవాలో మీకు ఆ స్పష్టత ఉండాలి, లేకపోతే వాళ్ళు పోలీస్ మీద పడతారు. పోలీస్ వాడికి ఆపేయాల్సి వస్తుంది, అండ్ దెన్ వాళ్ళు అనవసరంగా వీళ్ళెందుకు ఆపుతున్నారని మాట్లాడతారు. దట్ ఈస్